హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. తెరవెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. కైకాల సత్యనారాయణ తెలుగు ప్రజలకు, తెలుగు వారికి, తెలుగు నేలకు అస్సలు పరిచయం అవసరం లేని పేరు. 770కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించి, ఆయన వేయని పాత్ర లేదు, ఆయన చేయని ప్రయోగాలు అన్ని రకాల పాత్రలు వేసి తనకంటూ తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కైకాల సత్యనారాయణ గారి జీవిత విశేషాలు, సినీ విశేషాలు మనకి తెలియజేయడానికి కనగల జయకుమార్ గారు సీనియర్ కో డైరెక్టర్ మనతో ఉన్నారు. వారిని అడిగి సత్యనారాయణ గారి జీవిత విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. యాక్చువల్గా ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది గొప్ప నటులు ఉన్నా కానీ కైకాల సత్యనారాయణ గారి ఆయన చేసిన సినిమాలు, ఆయన పాత్రలు మరెవ్వరు మ్యాచ్ చేయలేరు. ఆయన చేసినన్ని వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ ఎవ్వరూ చేయలేదు. ఎందుకంటే ఆయన విలన్ చేశాడు, పౌరాణిక సినిమాలు చేశాడు, తర్వాత ఫోక్లోర్ సినిమాలు చేశాడు, కామెడీ చేశాడు, తర్వాత కంట తడిపెట్టించేటటువంటి క్యారెక్టర్స్ చేశాడు. తర్వాత యముడు అనేటటువంటి క్యారెక్టర్కి ఒక ఎస్వి రంగారావు గారి తర్వాత అటువంటి క్యారెక్టర్స్ చేయాలి అంటే మళ్ళా సత్యనారాయణ అనేటటువంటి గొప్ప పేరు సంపాదించుకున్నాడు ఆయన. ఆయన శారద సినిమాలోనండి శారద హీరోయిన్ శారద బ్రదర్గా వేస్తాడు. ఆ క్యారెక్టర్ చేస్తూ ఆయన అసలు ఆ సీన్ చూస్తూ ఉంటే మనం హృదయం ద్రవిస్తుంది అనమాట. అంత అద్భుతంగా యాక్ట్ చేశాడు. అసలు ఆ క్యారెక్టర్కి సత్యనారాయణ గారిని విశ్వనాథ్ గారు చూస్ చేసుకోవటం అనేటటువంటిది చాలా గొప్ప విషయం. ఆయన ఏం గమనించారో ఆ క్యారెక్టర్ చాలా అద్భుతం, కంట తడిపించినటువంటి క్యారెక్టర్ చేశాడు. తర్వాత నేరం శిక్షలో కామెడీ చేశాడు. తర్వాత రావణాసురుడు కానీ యముడు కానీ, యముడికి చాలా ఫేమస్. అవును, యముడు అంటే యముండా అనేవాడు. సత్యనారాయణ గారికి ఫుల్ రైట్స్ అది. యముండా యమలీలలో యమగోళలో చాలా అద్భుతమైనటువంటి క్యారెక్టర్స్ చేశాడు. ప్రతి క్యారెక్టర్ని కూడా చాలా స్టడీ చేసి ఆ డైలాగ్స్ అన్నీ బాగా చాలా కమిట్మెంట్ ఫ్లోర్లో కూడా ఆ డైలాగ్ పేపర్స్ చూసుకొని అంత ఇంట్రెస్ట్ చూపించే అంత బాగా ప్రిపేర్ అయ్యేవాడు. మీరు ఇందాక ఎస్వి రంగారావు గారు అన్నారు కాబట్టి ఒక చిన్న మాట, అది పోలిక్ కాదు కానీ అవును, ఎస్వి రంగారావు గారు డైలాగ్ చెప్పే తీరులో ఒక విసురు ఉంటుంది. అవునవును, సేమ్ అంటే అలాంటి ఒక గంభీరత మళ్ళీ సత్యనారాయణ గారు డైలాగ్ చెప్తుంటే కనిపిస్తుంది. అవునవును. ఎందుకంటే ఆ తర్వాత ఆయన వచ్చిన మొట్టమొదటి వేషాలకు వచ్చేటప్పుడు చాలా కష్టాలు పడ్డాడు ఆయన. అందుకోసం అవకాశం వచ్చినటువంటి అవకాశాన్ని గొప్పగా సద్వినియోగం చేసుకొని ఒక మంచి నటుడిని అనిపించుకోవాలనేటువంటి గొప్ప తపన ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మొట్టమొదట సినిమాలకు వెళ్ళేటప్పుడు వేషం ఇస్తామని వేషం వచ్చి మళ్ళీ మిస్ అయ్యి, మళ్ళీ వేషం వచ్చి అలా మిస్ అయ్యి ఆఖరికి నేను వెళ్ళిపోతానండి, ఇంటికి వెళ్ళిపోతానంటే అప్పుడు బిఎస్ సుబ్బారావు గారు చెప్పారంట, ఏమయ్యా నువ్వు ఆర్టిస్ట్గా పనికొస్తావు, బిఎస్ సుబ్బారావు గారి దగ్గరికి వెళ్ళి వేషాలు వచ్చి నోటి దగ్గరికి వచ్చిన ముందు జారిపోతుంది. సార్ బిఎస్ సుబ్బారావు గారి దగ్గరికి వచ్చి మీ దగ్గర ఏదైనా పని ఉంటే చెప్పండి, అసిస్టెంట్గా చేస్తానన్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఏం చేస్తావయ్యా, నీకు మంచి పర్సనాలిటీ ఉంది, డెఫినెట్గా నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావు, వెయిట్ చేయవయ్యా అది దాన్ని చెప్పితే. సో ఆ విధంగా తనను తాను సంయమనం పాటించి మొట్టమొదటి ఒక సహస్ర శిరశ్చేద అపూర్వ చింతామణి ఆ సినిమాలో ఒక చిన్న పాత్ర వేశాడు సార్. అయితే ఆయనకి కెరీర్లో సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా సహాయం చేశారు, ఆయనకి అవకాశాలు ఇప్పించారని చెప్తారు. ఇప్పించారు. ఎందుకంటే రామారావు గారు కొన్ని సినిమాల్లో డ్యూయల్ రోల్ చేశారు. ఆ డ్యూయల్ రోల్ చేసిన దానికి ఈయన ఉండేవాడు అనమాట. ఆ కటౌట్కి సరిపోయింది. రామారావు గారు కూడా ఆయన చూశాడు, పర్సనాలిటీ చూసి. తర్వాత చిలకా గోరింక సినిమాలో హీరోయిన్ కృష్ణకుమారి, చాలా సీనియర్ హీరోయిన్ అప్పటికే, ఆవిడ పక్కన ఈయన హీరో. ఆ సినిమా రిలీజ్ అయితే అబ్బా ఎన్టీ రామారావు వచ్చాడు, ఎన్టీ రామారావు ఉన్నాడు, ఎన్టీ రామారావు లాగా ఉన్నాడు అన్నారు. తర్వాత ఎన్టీ రామారావు గారి రాముడు భీముడు కానీ, కథలు మొదలు కానీ, చిక్కడ దొరకడు కానీ అవన్నీ కూడా ఈయన కాంట్రిబ్యూషనే. అందులో రామారావు గారి చూపు ఈయనే. ఒక సినిమాలో ఇతను కైకాల సత్యనారాయణ కూడా తెలిసిపోద్ది. సో
ఆ విధంగా డూపు రామారావు గారికి డూపుగా వేసిన రామారావు గారి ఈయన పర్సనాలిటీ చూసి ఈయన సిన్సియారిటీ చూసి ఈయన్ని బాగా ఎంకరేజ్ చేశాడు. తర్వాత రామారావు గారు చేసినటువంటి క్యారెక్టర్స్, దుర్యోధనుడి క్యారెక్టర్ ఎంత అద్భుతంగా చేశాడు. అవును. సో ఆయన చేయనటువంటి క్యారెక్టర్ లేదు. అటు ఈ సోషల్ ఫిలిమ్స్లో కానీ, పౌరాణిక ఫిలిమ్స్లో కానీ, తర్వాత విఠలాచార్య గారి సినిమాల్లో, అవును. ఫోక్లోర్ సినిమాల్లో, విఠలాచార్య గారి సినిమాలో సత్యనారాయణ గారు లేకుండా అసలు సినిమాయే ఉండేది కాదు. సో ఆ విధంగా అంచెలంచెలుగా ఎదిగి ఎస్వి రంగారావు తర్వాత ఎవరంటే సత్యనారాయణే అనేటటువంటి పేరు దక్కించుకున్నాడు. మామూలు విషయం కాదు అది.